ఎరా ఎదవా, యాడికి పోతున్నావు రేదవా? పెళ్లి చూపులకి రా ఎదవా. టైం పాస్ కావట్లేదు, నేను అక్కడికి రావచ్చా రేదవా? రారా ఎదవా. కొన్ని రేదవా పోతున్నారా ఎదవా. రెస్టారెంట్ లో పెళ్లి చూపులేంట్రా ఎదవా? అప్డేట్ పెళ్లి చూపులు రా ఎదవా. అదిగో అక్కడ మేడం. ఏయ్ వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి? బానే ఉన్నాయి కదా. నీ మొహంలా ఉన్నాయి. వెళ్ళి మంచి తీసుకురాపో. రే ఎదవా, ఏంద్రిదే? పెళ్లి కొడుకు నువ్వేనా? మీకు పంపించిన ఫోటోలో ఉన్నది నేనే కదా. హా. అయితే నేనే పెళ్లి కొడుకు. ఇంతకీ నేను మీకు నచ్చానా? అందుకే కదా ఈ ఎదవనేసుకుని మరి వచ్చింది. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్? నెంబర్ 1, ఆఫ్టర్ నేను మీ అమ్మకి, నాన్నకి, అక్కకి, చెల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సేవలు చేయాలంటే నాతో కాదు, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. నెంబర్ 2, ఆమె పబ్లిక్ ఫిగర్, ఎలాగూ పెళ్ళైంది కదా అని ఇన్స్టా ఐడి, FB ఐడి అడగొద్దు. నెంబర్ 3, ఇంటికి ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. నెంబర్ 4, పబ్లిక్ ప్లేస్లలో ఎలాగూ పెళ్ళామే కదా అని ఒసే గిసే రావే పోవే అని పిలవద్దు. ఇంటి పని, వంట పని అంటే నాతో కాదు. మెయిన్లీ పిల్లల్ని కానీ నా స్ట్రక్చర్ కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నెంబర్ 6, నీకేమైనా నేనే అడవను, నాకేమైనా నువ్వే అడవద్దు. చెప్పాలంటే నువ్వు చచ్చిపోయినా నేను తెల్ల చీర కట్టుకుని ఏడవను, మల్లెపూలు పెట్టుకుని నచ్చినోడితో వెళ్ళిపోతా. ఎందుకలా మొహాలు చూసుకుంటున్నారు? నేను చెప్పిన దాంట్లో తప్పుందా? నో నో నో, కంగారు పడుకు. 5 minutes టైం తీసుకో. అంతవరకు బేరర్ 4 thumbs up. మీరు చెప్పిన కండిషన్స్ మావన్ కంటే నాకే బాగా సెట్ అయితే, మీకంటే బెటర్ కండిషన్స్ నా దగ్గర ఉన్నాయి. నాకు మీలాగే పెళ్ళైన తర్వాత అత్తకి, మామకి, బొమ్మార్దికి, వదినకి రెస్పెక్ట్ చేయడం చేత కాదు. ఓ పని చేద్దాం, నా పేరెంట్స్ కి నువ్వు రెస్పెక్ట్ చేయకు, నీ పేరెంట్స్ కి నేను రెస్పెక్ట్ ఇయ్య. నీ బతుకు నీది, నా బతుకు నాది. నెంబర్ 2, ఐఎమ్ ఆల్సో ఏ పబ్లిక్ ఫిగర్. నా ఇన్స్టా ఐడి, నా FB ఐడి నువ్వు అడగొద్దు. నెంబర్ 3, పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నావు అనుకో, నువ్వు ఒక 10 లక్షలదే, నేను ఒక 10 లక్షలు తెస్తా. ఇద్దరం కలిసి కొత్త ఇల్లు కొనుక్కొని ఉందాం. పోనీ రెంట్ కుందాం అనుకున్నావు అనుకో, నువ్వు ఒక 5,000 దే, నేను ఒక 5,000 తెస్తా. రెంట్ షేర్ చేసుకొని ఉందాం. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగు, నేను నా గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతా. పేరెంట్స్ ముందు మాత్రం పెళ్ళ మొగుల్లా ఉందాం. అసలు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు నా పెళ్ళామన్న విషయం మర్చిపోతా. నీకు నచ్చిన నువ్వు లైన్ వేసుకొని, నాకు నచ్చిన దానికి నేను లైన్ వేసుకుంటా. ఇక ఇంటి పని, వంట పని అంటావా, పని మనిషిని పెట్టుకుంటే అయిపోయేది. పిల్లల్ని ఇప్పుడు పోషించే శక్తి నాకు లేదు. నాకు చేతనైనప్పుడు 2 పిల్లల్ని దత్తత తెచ్చుకొని పెంచుకుంటా. ఈ విషయాలు చెప్పిన తర్వాత నీకు అర్థమై ఉంటది, నా గురించి నువ్వు పట్టించుకోవడానికి, నీ గురించి నీ పట్టించుకోవడానికి ఏమీ లేదని. అప్పుడు ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అది కంగారు పడకు, ఓ 5 నిమిషాలు టైం తీసుకో. టైమింగ్ ఏమంటావు? హలో, మీ డ్రింక్స్ బిల్లు ఏంటా సోపో? ఈక్వాలిటీ రైట్, దెన్ జస్ట్ పే ఇట్. మీరు చెప్పిన కండిషన్స్ నాకు ఓకే. నీకైతే వేరే కండిషన్స్ ఉన్నాయి, చెప్పంటావా? వద్దు సార్.